నమస్తే అండి. మీ పేరండి? రాజేశ్వరరావు. రాజేశ్వరరావు గారు ఏం చేస్తుంటారు? వెల్డింగ్ పని చేస్తాం. ఎంతండి మీ వయసు ఎంత? 67. 67. మరి పింఛన్ వస్తుందా? పింఛన్ రావట్లేదండి. ఎందుకనండి? ఏముంది, ఎవరు వాళ్ళకి ఎవరికో ఇచ్చుకుంటుంటారు, మనకి ఎలా ఇస్తారు? పెట్టారు అసలు మీరు? నా 3 సంవత్సరాల నుంచి పెడుతున్నా, ఆ కాగితాలు బుట్టలోకి వెళ్ళిపోతున్నాయి. మళ్ళీ మొన్న జనవరిలో పెట్టా. జనవరిలో పెడితే 2 1లు 2 0కి చెప్తుంటే వాళ్ళేమో లైన్లో ఉంది, మీది రైలు బండిలాగా లైన్లో ఉంది అంటున్నారు. సరే పోనీ చచ్చిపోయాక పైకి పంపిస్తారేమో అని ఆగా. కార్పొరేటర్ గారు ఏమంటున్నారు? వస్తుంది అంటున్నారు. 2 1లు 2 0కి ఫోన్ చేస్తేనేమో మీది లైన్లో ఉందండి, అదే చెప్తున్నాగా, రైలు బండిలాగా లైన్లో ఉంది, ఇంజిన్ ఊడిపోతే అప్పుడు పైకి పంపిస్తాం అంటున్నారు. అంటే మీ ఏరియాలో మీకు ఒక్కరికి ఇలా జరుగుతుందా, అందరికీ ఇలాగే ఉందా? ఒకళ్ళ సంగతి నాకెందుకు, నా సంగతి నేను చెప్పా. అది ఇంకోళ్ళ సంగతి మనకు తెలియదుగా, మనం అడుగుతామా మీకు వస్తుందా నేను అడగను కదా. నా సంగతి నేను చెప్పా. రేపు ఓటు వేసేది కూడా నేను ఎలక్షన్ ముందు పెన్షను మా ఆవిడ పోతే అభయాస్తం డబ్బులు కూడా పెట్టా. వాళ్ళు కూడా వస్తుంది 3 నెలల్లో వస్తుంది, 4 నెలల్లో వస్తుంది అంటున్నారు. ఆ 2 రాకపోతే నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటు వేసుకుంటా. అది ఏమో మాకు అభివృద్ధి ఉంది. మేము ఉండేది పాకల్లో, బిల్డింగులు పెద్ద రోడ్లు అయితే చేసినా బాగుంటుంది. మేము ఉండేది లోపల పాకల్లో. మరి ఇళ్ల లోన్లు ఏం అప్లై చేసుకోలేదా మీరు? ప్రభుత్వం ఇళ్ళు ఇస్తుంది కదా, మరి ఏమి ఇస్తామంటున్నారో ఏమి ఇప్పటివరకు అయితే ఏం రాలేదా మీకు? పెట్టుకున్నారా? అప్లికేషన్లు పెట్టుకున్నారా? పెట్టించాను. ఈ ఇళ్ల సమస్య గురించి మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారు ఎప్పుడైనా? అక్కడే కదండి, వాళ్ళ ఆఫీస్ కూడా అక్కడేను. ఏమంటున్నారు ఆయన? ఏమంటున్నారు మరి? ఏదైనా చెప్తే చేస్తామంటారు అంతే. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇలా? ఎప్పటి నుంచి అంటే అటు వచ్చిన వాళ్ళే అడుగుతారండి. నేను పెద్దగా తిరగను, అక్కడ తిరిగే వాళ్ళు వెళ్తారు. అది మనకి అన్నీ పెద్దగా అనుభవం లేదు. పొద్దున్న అయితే పనికి వస్తాం, అక్కడికి వెళ్తే ఎవరైనా వస్తే కాసేపు ఆ మీటింగ్ దగ్గర వెళ్తాం, వాళ్ళు చెప్పింది తింటాం, రావటమే. అభివృద్ధి అంటే ఇంకా అలాగే ఉందన్న. అభివృద్ధి జరిగిద్ది అని చెప్పి అన్నారు, కానీ అభివృద్ధి అనేది ఇంకా పొద్దున్న లేచి 6 నుంచి 10 దాకా 11 ఎవరో ఒకళ్ళు ఇలా పనులు చేసుకొని వెళ్ళిపోవడం తప్ప మాకు వాళ్ళు సెంటర్లో లేదన్న. అంటే అసలు ప్రభుత్వం తరపు నుంచి ఎలాంటి సహాయం అందట్లేదా మీకు? అంటే ప్రజెంట్ ఏమీ అందచ్చలేదన్న మాకు. ఇంకా మా సత్యనారాయణ సెంటర్లో కొంతమందికి ఏమన్నా ప్రమాదాలు జరిగినా మాకు కార్డులు అనేది ఇవి కూడా మాకేమీ కేటాయించలేదన్న. ఇంకా మాకు కేటాయించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. తిరుపతిలో ఏం చేస్తుంటారు? ఆటో వెళ్తాను. ఎన్నాళ్ళ నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్లో? 9 సంవత్సరాలు. 9 సంవత్సరాల నుంచి. ఎలా ఉంటుంది అధికారుల నుంచి మీ సహకారం, అది ఎలా లభిస్తుంది? ప్రస్తుతానికి అయితే ఈ టీడీపీ వాళ్ళు పర్లేదు అంటున్నారు అందరూ, కానీ ఈసారి మటు జనసేన వస్తే బాగుంటుందని మేము అనుకున్నాం.